మోందా తుఫాన్ తర్వాత బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందా? అది వాయుగుండంలా బలపడి తుఫాన్గా తీవ్రత చూపే పరిస్థితి ఉంటుందా? నవంబర్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉంటాయంటూ గత 2 రోజుల నుండి వస్తున్న వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో వివరంగా మీకు తెలిపే ప్రయత్నం చేస్తుంది టైమ్ 9. రానున్న 10 రోజుల వరకు వాతావరణంలో ఉండే మార్పులు సిడబ్ల్యూసి ఐఎండీ అధికారులు ఇచ్చిన సూచనలు కానీ ఒకసారి చూస్తే ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఎటువంటి కొత్త తుఫాను ఏర్పడే సూచనలు అయితే లేవు. ఇటీవల ఏర్పడిన తీవ్రమైన వాయుగుండం మోందా తుఫాన్ ప్రభావం అయితే పూర్తిగా తగ్గిపోయిందనే చెప్పుకోవచ్చు. అయితే దాని అవశేష ప్రభావం వలన దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాలు మరియు తూర్పు మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు స్థిరంగా ఉన్నప్పటికీ అండమాన్ సముద్రం మరియు దక్షిణ బంగాళాఖాతం పైమండలం చక్రవాత ప్రభావాలు అంటే అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ కనిపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఇవి వాతావరణంలో తేమ మరియు గాలి వేగం మార్పులకు ప్రభావితం చేస్తాయి. నవంబర్ మొదటి వారంలో బంగాళాఖాతంలో కొత్త వాయుగుండం ఏర్పడే అవకాశం తక్కువ ఉందని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. వెదర్ రిపోర్ట్స్లో మార్పులు ఎప్పుడైనా సంభవించవచ్చని భారత వాతావరణ శాఖ విడుదల చేసే తాజా బులెటిన్లు, ఉపగ్రహ చిత్రాలు మరియు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత వివరాలకు పరీక్షించడం అవసరం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం ఎటువంటి కొత్త తుఫాను ఏర్పడే అవకాశం అయితే లేదు. మోందా తుఫాన్కు ప్రభావం పూర్తిగా తగ్గిన దాని అవశేష ప్రభావం కొద్దిగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. నవంబర్ ప్రారంభంలో పెద్ద వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవాలు లేవని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. అయితే ఎప్పటికప్పుడు అండమాన్ సముద్రం, బంగాళాఖాతంపై దృష్టి ఉంచడం చాలా అవసరమని తెలిపింది. ఎలాంటి వాస్తవాలు లేని న్యూస్ను చూసి ప్రజలు భయభ్రాంతులకు గురి కాకూడదని ఉద్దేశంతో ప్రస్తుతం వాతావరణ అప్డేట్స్ మీకు అందిస్తుంది మా ఛానల్. వెదర్ రిపోర్ట్స్పై ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తుంది. చూస్తూనే ఉండండి టైమ్ 9 తెలుగు డిజిటల్ నెట్వర్క్.